ऊपर శర్వాణి అందర్ పరేషాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే ప్రతి నెల 6500 కోట్లు రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్ వాస్తవాలు ఎన్నాళ్ళు దాచిపెడతారు అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని నడపలేం నిజాలు మీతో పంచుకొని అభివృద్ధికి కృషి చేస్తా 10 ఏళ్ళు పాలించినోళ్ళు మమ్మల్ని 10 నెలలకే దిగిపోమ్మంటుండ్రు వాళ్ళ ఫామ్ హౌజులు గుంజుకున్నానా వాళ్ళ బాధ ఏమైనా అర్థం కావట్లే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీ అబద్ధాలు మాట్లాడుతుందని ఫైర్ జేఎల్ పాలిటెక్నికల్ లెక్చరర్ జాబ్లకు ఎంపికైన వాళ్లకు నియామక పత్రాల అందజేత ఇది పైన పటారం లోన లొటారం అనే విధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మరొకసారి తెలియజేశారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి ఇన్కమ్ ప్రతి నెల దాదాపు 18,500 కోట్ల వరకు ఆదాయం వస్తుందంట. అందులో తీసుకుంటే ఒక 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ కల్వకుంట్ల పాపాత్ములు కాలకేయాలు చేసినటువంటి అప్పులకు కేవలం మిత్తులు అంటే వడ్డీ కిందనే 6,500 కోట్ల రూపాయలు అవుతుందంట. అంటే ఇంకా అసలు అట్లనే ఉంటుంది. దాంతోపాటు మరొక 6,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఉద్యోగులందరికీ జీతభత్యాలు వివిధ అలవెన్స్ల రూపంలో పోతాయంట. ఇక మరి ఆడ ఇంకా మిగిలేదేముంది? దాదాపు 1,300 కోట్ల రూపాయలు పోతే ఇంకా ఆడ మిగిలినవి ఆ మిగిలిన దాంట్లో సంక్షేమ పథకాలు పింఛన్లు ఇంకా చాలా ఉన్నాయి. కావున ఎన్ని రోజులు అప్పులు చేసుకుంటా ఆయన ఒక 7 లక్షల కోట్ల అప్పు చేసిండని చెప్పి మనం ఒక 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే భవిష్యత్తు తరాలకు మనం ఏం అందిస్తాం? ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను 10 సంవత్సరాలు ఉచితాలకు అలవాటు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా అత్యధిక మంది తాగుబోతులను చేసినటువంటి ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుది. ఆయనకున్నటువంటి అలవాట్లనే ఆయనకున్నటువంటి కట్టుబాట్లనే ఈ రాష్ట్రం మీద రుద్దే ప్రయత్నం చేసిండు. చూడండి ఎట్లున్నది, ఎట్లా పంచాలో మీరే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పైసా లెక్క తాను చెప్తానని తన నెల జీతం కూడా ఇస్తానని దాన్ని ఎట్లా పంచాలో చెప్పాలని సీఎం రేవంత్ అన్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. దీంట్లో 6,500 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకు ఇస్తున్నామని, మరో 6,500 కోట్లు కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకు ప్రతి నెల 10వ తారీఖు వరకు కట్టాల్సి వస్తుందని వివరించారు. మిగిలిన 5,500 కోట్లలోంచే రైతు రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి పింఛన్లు, షాదీ ముబారక్ లాంటి 25 నుంచి 30 ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉపయోగించాల్సి వస్తుందని తెలిపారు. ఏదైతే 1,300 కోట్ల రూపాయలు దానికి పోతే ఇంకా మిగిలిన 5,500 కోట్ల రూపాయలతోని ఈ పథకాలన్నీ 20 నుంచి 25 వరకు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని తేట తెల్లం చేసి ముందు పెట్టిండు. ఇవి కాకుండా కూలిపోయిన కాళేశ్వరం నిర్మాణం, ఆగిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కట్టాలని, రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇవ్వాలని అన్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకే 42,000 కోట్ల బకాయిలు పెట్టిపోయిందని చెప్పారు. 22,000 కోట్లు వస్తే తాము ఇచ్చిన హామీలని అమలు చేయగలమని, కానీ పూర్తి స్థాయి నిధులు లేకపోవడంతో ఒక నెల అంగన్వాడీలకు, మరో నెల ఆశాలకు, ఇంకో నెల షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి బకాయిలు పెట్టాల్సి వస్తుందని చెప్పారు. ఇట్లుంటుంది వీళ్ళు చేసినటువంటి చక్కదనం. అదే 6,500 రూపాయలు ప్రతి నెల మనం అప్పులు కానీ మిత్తులు కానీ కట్టకుండా పోతే ఈ పరిస్థితి ఉండేదే కాదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు చేసినటువంటి పాపాలు ఇటువంటివి పాపాల భైరవులు మీరు. మళ్ళీ సిగ్గుశరం లేకుండా మీ హయాంలో మాత్రం సెక్రటరియట్లకు చీమని కూడా చిటుక్కు మన్నియలేదు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా 100 మంది కూడా వివిధ సమస్యలతో సెక్రటరియట్కు ప్రవేశానికి అనుమతిస్తున్నారు. దాన్ని సాకుగా చేసుకొని కొంతమంది మీ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులని మొన్న వెళ్ళి సిగ్గుశరం లేకుండా సర్పంచులని, మాజీ సర్పంచులని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారి ఛాంబర్ ముందు ధర్నా చేయించే ప్రయత్నం చేసిండ్రు ఈ దొంగలంతా కలిసి. మరి సర్పంచులు ఎవరు హయాంలో ఉన్నారు?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల తర్వాత సర్పంచ్ల యొక్క పదవి కాలమే ముగిసిపోయింది. మరి ఈ బిల్లులన్నీ ఎవరు చెల్లించేది ఉండే? హరీష్ రావు చెల్లించేది ఉండే. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి దొంగలు మీరు మరి ఎందుకు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు? ఎందుకు మీరు క్లియర్ చేయలేదు? ఇట్లున్నది ఇలా పరిస్థితి. పైన పటారం లోన లోటారం అనే విధంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊపర్ శర్వాని అందరు పరేషాని అన్నట్టుగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా అని ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పాలి? రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థిక క్యాన్సర్ ఇచ్చిపోయిండు. దీని నుంచి కోలుకొని ముందుకు పోవాలని చేస్తున్నా అని పేర్కొన్నారు. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు తనను 10 నెలలకే దిగిపోవాలంటున్నారని 5 ఏళ్ల కోసం ప్రజలు ఆశీర్వదిస్తే వాళ్ళ బాధ ఏంటో అర్థం కావడం లేదని అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళది ఏమైనా గుంజుకున్నానా, వాళ్ళ ఫామ్ హౌజులు లాక్కున్నానా అని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రజాప్రభుత్వంలో కొలువుల పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఇది 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి మీరు 10 నెలలకే నన్ను ఎందుకు దిగిపోమంటున్నారు? మీ పార్టీ అకౌంట్లో ఉన్నటువంటి 1700 కోట్లు కావచ్చు, మీ అయ్యకున్నటువంటి 600 ఎకరాల ఫామ్ హౌస్ కావచ్చు, కేటీఆర్కు ఉన్నటువంటి 10 ఎకరాల ఫామ్ హౌస్ కావచ్చు, కవితమ్మ ఫామ్ హౌస్ కావచ్చు, బుర్జ్ ఖలీఫాల విల్లాలు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, మీ హెలికాప్టర్లు కావచ్చు, మీ సొంత విమానం కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ నగరాల్లో కట్టించినటువంటి మీ పార్టీ ఆఫీసులను నేనేమన్నా గుంజుకున్నానా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘాటుగానే నిన్న స్పందించారు. ఈ తెలంగాణ సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గొప్పల కొయ్యి ఏదో లేంది ఉన్నట్టు చూపించి ఈ రాష్ట్రంలో ఇది చేస్తా, అలీబాబా 60 దొంగలు అబ్రకదబ్రక చేస్తా, ఈ రాష్ట్రాన్ని తెల్లారేటికల్లా మొత్తము ఇంకా ప్రపంచంలోనే అత్యంత అగ్రగామిగా నిలుపుతా అనేటటువంటి ఇటువంటి దొంగ మాటలు నేను రాత్రికి రాత్రి చేయను. ఇటువంటి బుడుబుడుకల పంచాయత్ నాకు రాదు. ఇది ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. దీన్ని తెరిచి ముందల పెడుతున్నా. నేను కూడా ఎటువంటి పైసా రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళను, జీతం కూడా తీసుకోను. నాకు కూడా ఒకటే బిడ్డ ఉంది కాబట్టి ఆమె కూడా పెళ్ళి అయిపోయింది. నేను ఎవరికి సంపాదించి పెట్టాల్సిన కర్మ కూడా నాకు లేదని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు ఉన్నది ఉన్నట్టు పాలు నీళ్ళుగా తీసి పెట్టిండు. దీని మీద మరి ఈ దొంగలు ఏం స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, బడుగు బలైన వర్గాలు కావచ్చు, విద్యార్థి నిరుద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఆలోచన చేయాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఏది ఏమైనా అప్పులు అనేటటువంటివి ముప్పే ఎప్పటికైనా. అది తరతరాల మీద, మన పిల్లల మీద, మన పిల్లల బంగారు భవిష్యత్తు మీద పడి ఈ రాష్ట్రం ఇంకా సర్వనాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచన చేయాలని మరొకసారి తెలియజేస్తున్నా.